ఇప్పుడైతే ప్రెజెంట్ ఒక ట్రెండింగ్ గా సింగం సింగిల్ గా వస్తుంది. సింహం డైలాగ్ వేరే వాళ్ళదైనా సింహం జగన్ వాడుకుంటున్నాడు సింహం అని. ఇంకోటి చంద్రబాబు నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నాం అనే విశేషాలు అయితే జరుగుతున్నాయి. ఆంధ్రాలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఇంకా అది కాక వాళ్ళు ఇచ్చిన పథకాలు కానీ ఇంతకు ముందు ఉన్న సీఎం గారు కానీ వాటి గురించి మీకు తెలిసిన అభిప్రాయాలు. మీరు ఆంధ్రానే కదా, చెప్పండి అన్న. జగన్ 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 అని ప్రపంచం సృష్టిస్తున్నారు ఆంధ్రాలో. డెఫినెట్గా జగనే వై నాట్ 175 అంటున్నాడు. డెఫినెట్గా 175 అవుట్ ఆఫ్ 175 రాబోతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే తన ఎక్స్పీరియన్స్ 19 years అవుతుంది. అదే జగన్ 175 కొడితే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది. ఇది ప్రూవ్ అవ్వబోతుంది. ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ జరిగాయి, ఇవి జరగబోతున్నాయి. మళ్ళా 5 years ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కరు చూడవలసిన రోజులు వస్తాయి. మన నార్త్లో మన సౌత్లో ఇంతవరకు ప్రధాని క్యాండిడేట్ కూడా ఎవరూ లేదు. అలాంటిది మన కేసీఆర్ గారు ట్రై చేశారు, బై మిస్టేక్ ఆయన ఓడిపోయారు. డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణలో మళ్ళా జగన్ కానీ కేసీఆర్ కానీ గెలిస్తే డెఫినెట్గా మళ్ళీ ప్రధాని ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో 175కి 175 సీట్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. జగన్ గారు ఒకటే మాట అంటున్నారు, ఇది యుద్ధం. ఈ కురుక్షేత్రంలో ప్రజలకి మరియు పెత్తందారులకి జరగబోతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నేను ఓడిపోతే ప్రజలు ఓడిపోతున్నారని ఒక్క మాట ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రజల కోసం, నా కుటుంబాన్ని, నా కోసం నా జీవితాన్ని వదులుకొని మీకోసమే జీవిస్తున్నాను అన్న విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్తో పాటు కొన్ని వందల మంది ఎంపీలు, రాజకీయ నాయకులు తన చుట్టూ తిరుగుతున్నారు. కొందరికి పదవులు ఇవ్వకపోయినా తన చుట్టే ఉంటున్నారు. దానికి కారణం ప్రజలు బాగుపడాలనే ఒక్క నియమంతోనే వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. డెఫినెట్గా వైఎస్ఆర్సీపీని గెలిపించి ప్రపంచం సృష్టించాలని కోరుకుంటున్నాను. అన్న, కొడాలి నానికి సీట్ రాలేదు, అది కాక సీటు గురించి కొంచెం చర్చ నడుస్తుంది. అవునా, కొడాలి నాని గారికి సీట్ రాలేదని చెప్పారు. కానీ కొడాలి నానికి సీట్ రాకపోతే వైఎస్ఆర్సీపీ ఉండదు. కొడాలి నాని బూతులే వింటారు కానీ కొడాలి నాని రాజకీయ జీవితం మీకు తెలీదు. కొడాలి నాని రోడ్డు మీద పడిపోయిన వాడికి కూడా హెల్ప్ చేసే మనస్తత్వం ఉన్న మంచి నాయకుడు. అందుకే ఆయన ఇప్పుడు 4-5 times ఎమ్మెల్యేగా గెలిచారు. కొడాలి నాని గారి బూతులు చూడొద్దు. కొడాలి నాని రాజకీయ మనస్తత్వాన్ని, రాజకీయ వ్యూహాన్ని చూడండి. ఆయన మాట్లాడే విధానంలో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో, అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్ రాజకీయంలో. అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఒక్క టీం తోటి ఉండి ఇంకో టీంలోకి జంప్ అయినాడు కదా. ఎట్లన్నా నన్ను జంప్ అంటే అక్కడ చెత్త ఉందంటే చెత్తలో కూర్చోవడం కరెక్ట్ కాదు కదన్నా. మంచి ప్లేస్కి వెళ్ళడం అది కరెక్ట్. ఆయనకి వైఎస్ఆర్సీపీలో మంచి ఉందని తెలిసి ఆయన వెళ్ళాడు. ఆయన తెలుగుదేశం అనేది కూడా వాళ్ళ పార్టీయే, కానీ ఆయనకి నచ్చక వెళ్ళాడు. అది మనం చెప్పలేం భయ్య, అతని ఇష్టం. ఓకేనా, ఫైనలీ లాస్ట్ సీఎం ఎవరు అవుతారంటారా? జై జగన్ 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 జగనిజం పవనిజం.